నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ హెచ్చరిక. రచయిత శారద గారు. ఇక కథలోకి వెళితే, కుముద సాయంత్రం 1 అవర్ పర్మిషన్ తీసుకొని బేగం బజార్ వెళ్దామా? కుముద టేబుల్ దగ్గరికి వెళ్ళి అడిగింది సుమన. ఏదో ఫైల్ని దీక్షగా చూస్తున్న కుముద ఆమె రాకని గమనించలేదు. అంత సీరియస్గా చూస్తున్నావు ఏంటి తల్లి అది? తను ఫైల్లోకి తొంగి చూస్తూ అడిగింది సుమన. ఫైల్లోకి చూస్తూనే నోరు తెరిచింది. క్షణం సేపు కుముద వైపు, ఫైల్ వైపు మార్చి మార్చి చూసింది. ఈ లోకంలో లేనట్లుగా ఉన్న కుముద భుజం మీద చెయ్యి వేసి కుముదా అని పిలిచింది. ఆమె ఉలిక్కిపడి తలెత్తింది. ఏ లోకంలో ఉన్నావు తల్లి? పిలిచినా పలక్కుండా అంది సుమన నవ్వుతూ. ఇది అర్జెంటుగా చూడాలి, అందుకని. ఏది? ఇలాగా తలకిందులుగా ఉన్న ఫైల్ వైపు చూపిస్తూ అడిగింది సుమన. అది నేను చూసుకోలేదు. కుముద తడబడింది. సుమన పరీక్షగా ఆమె ముఖం వైపు చూసింది. ఎప్పుడు ఉత్సాహంగా కలకలలాడుతూ ఉండే కుముద ముఖం వడలిపోయి కాంతిహీనంగా ఉంది. అలా ఉన్నావేమిటి కుముద? ఎనీ ప్రాబ్లం? సుమన ఆదుర్దాగా అడిగింది. అబ్బే ఏం లేదు, కాస్త తలనొప్పిగా ఉందంతే, తల రుద్దుకుంటూ చెప్పింది. ఎప్పుడు ఏ నొప్పులు రాని మా కుముదకు ఈవేళ తలనొప్పి రావడమేమిటి చెప్పమా? హాస్యధోరణిలో అంది సుమన. కుముద మాట్లాడకుండా తలొంచుకుంది. సరే, పర్మిషన్ తీసుకొని ఇంటికి వెళ్ళు, బేగం బజార్కి రేపు వెళ్దాంలే, తన సీట్లోకి వెళ్ళిపోతూ అంది సుమన. 10 రోజులుగా చూస్తున్నాను, ఎందుకంత డల్గా ఉంటున్నావు? లంచ్ బాక్స్ ముందు పెట్టుకొని తినకుండా ఎటో చూస్తూ కూర్చున్న కుముద వైపు చూస్తూ అడిగింది సుమన. లేదే, బాగానే ఉన్నానే, నవ్వడానికి ప్రయత్నిస్తూ అంది కుముద. ప్రయత్నించినా నవ్వలేకపోయినా ఆమెను కన్నర్పకుండా అలాగే చూసింది. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉత్సాహానికి మారుపేరులా ఉండే కుముద ఇలా డల్గా ఏదో పోగొట్టుకున్నట్టు దిగులుగా ఉండటం సుమనకు వింతగా ఉంది. తనకి తెలిసి ఆమెకి ఎలాంటి సమస్యలు లేవు. మంచి భర్త, చక్కగా చదువుకునే పిల్లలు, లోటు లేని సంసారం, ఆడబిడ్డలు, అత్తమామలు కూడా మంచివాళ్లే. ఇక సమస్య ఏమిటి? ఎందుకీ మధ్య అలా ఏదోలా ఉంటుంది? ఏమిటి కుముద, అలా దిగులుగా ఉంటున్నావు? ఎందుకు? ఆమెనలా చూడ్డం సుమనకి చాలా బాధగా ఉంది. కారణం తెలుసుకోవాలని ఆరాటపడుతుంది. అదేం లేదు సుమా, నాకెందుకు దిగులు? టిఫిన్ బాక్స్ మూసేస్తూ చెప్పింది కుముద. అదేమిటే, తినకుండానే మూసేస్తున్నావు? సుమన కంగారుగా అంది. తినాలని లేదు, లేచి వెళ్ళిపోతూ అందామె. వెళ్ళిపోతున్న కుముద వైపే చూస్తూ ఆలోచనలో పడింది సుమన. ఏదో ఉంది, సంథింగ్ రాంగ్ విత్ హర్, ఏదో జరిగింది. లేకపోతే కుముద ఏమిటి అలా ఉండటమేమిటి? ఏమై ఉంటుంది? గలగలా నవ్వుతూ ఉండే కుముద అలా దిగులుగా ఉండటం తినాలనిపించక తను టిఫిన్ బాక్స్ మూసేసింది సుమన. సుమా, ఫోన్ ఫర్ యూ. కార్డ్లెస్ తీసుకొని కిచెన్కి వచ్చిన భర్త వైపు నవ్వుతూ చూసి థ్యాంక్స్ అంది. కార్డులెస్ అందుకొని హలో అంటూనే అవతలి గొంతు విని ఒక్కసారిగా అలర్ట్ అయ్యింది. చెప్పండి. చేస్తున్న పని ఆపేసి అక్కడే చైర్ లాక్కొని కూర్చుంది. మీరు కుముద మంచి ఫ్రెండ్సు, అంతకు మించి ఆప్తులు, ఆత్మీయులు కనుక ఈ విషయం మీతో మాట్లాడుతున్నాను. అవతలి నుండి కుముద భర్త గొంతు దిగులుగా వినిపించింది. వాట్ ఈజ్ ద మ్యాటర్? త్వరగా చెప్పండి, సుమన టెన్షన్గా అడిగింది. 10-15 రోజులుగా కుముద అదోలా ఉంటోంది. సరిగా తినదు, సరిగా నిద్రపోదు, ఎక్కడో ఆలోచిస్తూ పరధ్యానంగా ఉంటోంది. ఏమిటంటే ఏమీ లేదంటోంది. అవును, గమనించాను. నేను 10 రోజుల నుండి అడుగుతూనే ఉన్నాను. ఏమీ లేదంటుందే తప్ప తన బాధేమిటో చెప్పడం లేదు. ఏమీ లేకపోతే అలా దిగులుగా ఎందుకుంటుంది? నిజమే, సంథింగ్ రాంగ్ విత్ హర్. అదేమిటో కాస్త మీరు కనుక్కోవాలి. మీకు తప్పకుండా చెబుతుందని నా నమ్మకం. మా పెళ్ళైన ఇన్ని సంవత్సరాలలోనూ నేను కుముదను ఇలా ఎప్పుడూ చూడలేదు. మీరే కాదు, నేను చూడలేదు. పెళ్ళికి ముందు నుంచి మేమిద్దరం ఒకే ఆఫీసులో పనిచేస్తున్నాం. ఇన్ని సంవత్సరాలుగా ఎంత ఆత్మీయంగా కలిసిమెలిసి ఉన్నామో మా మధ్య ఎలాంటి రహస్యాలు ఉండవు. అలాంటిది
అందుకే మీకు చెబుతున్నాను, మీరు ఎలాగోలా కుముద నుండి అసలు విషయం తెలుసుకోండి ప్లీజ్. తననలా చూడలేకపోతున్నాను. అతని మాటల్లో ఆవేదన స్పష్టంగా వినిపించింది. మీరు బాధపడకండి, రేపే నేను కుముదతో మాట్లాడతాను. ప్లీజ్ డోంట్ వరీ. కుముద మళ్ళీ ఎప్పటిలానే నవ్వుతూ ఉంటుంది. మీరు నిశ్చింతగా ఉండండి. సుమన ఫోన్ డిస్కనెక్ట్ చేసి ఆలోచనలో పడింది. మర్నాడు సాయంత్రం 5 అవుతూనే కుముద సీటు దగ్గరకు వెళ్ళింది సుమన. పద వెళ్దాం, టేబుల్ మీద ఉన్న కుముద బ్యాగ్ అందుకుంటూ అంది. ఆమె మౌనంగా లేచింది. గేటు దగ్గర ఆటో ఎక్కుతూ ఏంటి తల్లి ఈ మౌనవ్రతం అడిగింది సుమన. కుముద జవాబివ్వలేదు. మౌనంగా ఆటో ఎక్కి కూర్చుంది. మధ్యలో 2-3 సార్లు సుమన పలకరించినా ఆమె పెద్దగా మాట్లాడలేదు. ఇదర్ రోఖో. ఇంటి ముందు ఆటో దిగుతూ కుముద వైపు చూసి దిగు అంది. ఎందుకు? ఎందుకేమిటి? కాసేపు మా ఇంట్లో కూర్చుంటే నీకో విషయం చెబుతాను. ఇప్పుడు కాదులే సుమా, మరోసారి వస్తాను. కుముద నిరాసక్తంగా అంది. ముందు ఆటో దిగు నువ్వు. బలవంతంగా ఆమె చెయ్యి పట్టి లాగింది. బెడ్రూంలోకి వస్తూనే తలుపులు దగ్గరగా వేసి కుముదని కూర్చోబెట్టి తను ఆమె పక్కనే కూర్చుంది. ఇప్పుడు చెప్పు తల్లి, ఏమిటో నీ బాధ? ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అడిగింది సుమన. నాకేం బాధ? ఏం లేకపోతే ఎందుకలా ఉండడం? సుమన నిలదీసింది. ఎలా ఉన్నాను? బాగానే ఉన్నాను కదా. కుముద, నేను నీకేమీ కానా? ఎందుకు నీలో నువ్వే బాధపడతావు? అసలు సమస్య ఏమిటో చెప్పు, పరిష్కారం చెప్పగలిగితే చెబుతాను అనునయంగా అంది సుమన. కుముద ఏదో చెప్పాలని నోరు తెరిచింది. దుఃఖంతో మాట పెగల్లేదు. కళ్ళ నిండా నీళ్లతో దీనంగా చూసింది. మై గాడ్, ఏమిటిది కుముద? నీ కళ్ళల్లో నీళ్ళా? ఆశ్చర్యపోయింది సుమన. కుముద ఒక్కసారిగా బావురుమంది. ఛ, ఊరుకో కుముద, ఏమిటిది చిన్నపిల్లలా? సుమన ఆమె కళ్ళనీళ్లు తుడిచి తన ఒడిలోకి తీసుకుంది. ఇప్పుడు చెప్పు, ఏం జరిగింది? చెప్పాక నవ్వవు కదా అనుమానంగా అడిగింది కుముద. ఆమె అడిగిన తీరుకు నవ్వొచ్చింది సుమనకి. నవ్వనులే, చెప్పు నవ్వు ఆపుకుంటూ అంది. మొన్న మా 2వ ఆడబిడ్డ వాళ్ళు వచ్చినప్పుడు ఓ ఆస్ట్రాలజర్ దగ్గరకు వెళ్ళాం. మా ఆడబిడ్డతో పాటు నేను నా జాతకం చూపించుకున్నాను. తల వంచుకొని మెల్లగా చెప్పింది కుముద. ఈ పిచ్చి ఎప్పుడు పట్టిందే నీకు? పిచ్చా? తలెత్తి సుమన మొహంలోకి చూసింది కుముద. పిచ్చి కాకపోతే ఏమిటి? నీకేం సమస్యలున్నాయని ఆస్ట్రాలజర్ దగ్గరకు వెళ్ళి జాతకం చెప్పించుకోవడానికి? సరదాకి చెప్పించుకున్నాను. ఇంతకీ ఏం చెప్పాడేమిటి? మేమిద్దరం త్వరలో విడిపోతామని చెప్పాడు. మళ్ళీ బావురుమంది కుముద. వాట్? మీరిద్దరూ విడిపోతారా? ఎలా? సుమన విస్తుపోయింది. డివోర్సు ద్వారా కాదట, కానీ ఖచ్చితంగా మరో 6 నెలలు, సంవత్సరంలోపో విడిపోతామని చెప్పాడు. డైవోర్సు కాకపోతే ఇంకెలా విడిపోతాం? ఇద్దరిలో ఎవరో ఒకరం త్వరలో. మిగిలింది పూర్తి చేయలేక చేతుల్లో మొహం దాచుకుంది. చంపావు పో, ఇదా నీ బాధ? సుమన నవ్వేసింది. కుముద ఉక్రోషంగా చూసింది. నీకిది నవ్వులాటగా ఉందా? నీకే ఎవరైనా అలా చెబితే నువ్వు మాత్రం బాధపడవా? ఓకే, కూల్ డౌన్. ఇంతకీ నీకు జాతకం చెప్పిన మహానుభావుడు ఎవరు తల్లి? క్యూరియస్గా అడిగిందామె. ఏమో, నాకు తెలీదు. చాలా మంచి జ్యోతిష్యుడు, బాగా చెబుతాడని మా ఆడబిడ్డ చెప్పింది. ఇంకా వెక్కుతూనే అంది కుముద. నువ్వు ఆ జ్యోతిష్యుడి మాటలు నమ్ముతున్నావా? నమ్మకం అని కాకపోయినా అలా చెబితే ఎవరికైనా భయం వేయదా ఏంటి? కుముద నసికింది. కోర్స్ యు ఆర్ కరెక్ట్. 10 రోజుల నుండి ఈ విషయం నీలోనే పెట్టుకొని బాధపడకపోతే నాకు చెప్పకూడదా? నేను నీ ఆప్తురాలిని కానా? నీకు నేను లేనా? నిష్ఠూరంగా అంది సుమన. ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి? నాకెందుకో చాలా భయంగా ఉంది సుమన. కుముద అందమైన కళ్ళల్లో భయం రెపరెపలాడింది. నువ్వు అలాంటి భయాలేవీ పెట్టుకోకు. నాకు తెలిసిన ఆస్ట్రాలజర్ ఒక ఆయన ఉన్నాడు. నీ డేట్ ఆఫ్ బర్త్ వివరాలన్నీ నాకివ్వు. ఆయనకి చూపించి నిజంగా నీ జాతకంలో అలాంటిది ఉందో లేదో కనుక్కుందాం. ఒకవేళ నిజంగా అలాంటిది ఉంటే
కుముద భయంగా చూసింది. డెస్టినీని కూడా మనం మన శక్తి మేర మార్చుకోవచ్చు కుముద. స్వచ్ఛమైన మనసు ద్వారా, పవిత్రమైన భావాల ద్వారా, భక్తి ద్వారా, తీవ్ర ప్రయత్నాల ద్వారా మన తలరాతల్ని మార్చుకోవచ్చు తెలుసా. రెమెడీస్ అంటే ఇలాంటివే. రెమెడీస్ అంటే గుర్తొచ్చింది. ఆ ఆస్ట్రాలజర్ని మేము విడిపోకుండా ఉండడానికి రెమెడీస్ ఏమైనా ఉంటే చెప్పమన్నాను. ఏమీ లేవని ఖచ్చితంగా చెప్పాడు. బాధగా చెప్పింది కుముద. నాకెందుకో మీ ఆస్ట్రాలజర్ మీద నమ్మకం కుదరడం లేదు. ఎనీవే నువ్వేం భయపడకు. నేను త్వరలోనే నీకు శుభవార్త చెబుతాను, సరేనా? నిజంగా అలా జరగదంటావా? బేలగా అడిగింది కుముద. ఏమీ జరగదు, నేను చెబుతున్నాను కదా. ఇకలే మన పిల్ల సైన్యం ట్యూషన్ల నుండి వచ్చే వేలయ్యింది. వంట కాకపోతే గోల పెట్టేస్తారు. వెంటనే ఇంటికెళ్ళి బుద్ధిగా వంట చేసుకో, ఆప్యాయంగా కుముద చెయ్యి అందుకుంటూ అంది. ఓకే, నీకు నా డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. నువ్వు వీలైనంత త్వరగా కనుక్కొని చెప్పాలి. తేలికపడ్డ మనస్సుతో లేచింది కుముద. అలాగే, ఇక నీ మౌనవ్రతం చాలించి హాయిగా ఉండు కుముదని సాగనంపుతూ చెప్పింది సుమన. వారం రోజులు భారంగా గడిచాయి. కుముదకి ఎంత కాదనుకున్నా టెన్షన్గానే ఉంది. సుమన ఎలాంటి వార్త మోసుకొస్తుందా అనే దిగులు ఆమెకి నిద్ర పట్టకుండా చేశాయి. నీకో గుడ్ న్యూస్ చెబుతాను, నాకేమిస్తావు? లంచ్ అవర్లో కుముద దగ్గరకెళ్ళి అడిగింది సుమన ఆనందంగా. గుడ్ న్యూసా? ఏమిటది? త్వరగా చెప్పు కుముద ఆత్రంగా అడిగింది. నువ్వు దిగాలు మొహంతో 10 రోజుల పాటు మమ్మల్ని చంపలా? సుమా ప్లీజ్, గుడ్ న్యూస్ ఏమిటి? త్వరగా చెప్పవా? అడిగింది బ్రతిమలాడుతూ. ఆగు, అంత తొందరేం? ముందు హాఫ్ డే లీవ్ తీసుకొని మంచి హోటల్కు వెళ్ళి నాకిష్టమైన బాసుంది ఆర్డర్ ఇస్తే తింటూ ఆ తియ్యటి వార్త చెబుతా, సుమన ఊరిస్తూ అంది. అంతే కదా, నడు వెళ్దాం. హుషారుగా బ్యాగు తీసుకొని లేచింది కుముద. ఇప్పుడు చెప్పు ఆ గుడ్ న్యూస్. ఏసీ హోటల్లో కూర్చొని చల్లనీళ్లు తాగుతూ అడిగింది కుముద. నీ భయం దిగులు అర్థం లేనివని తేలిపోయింది. అంటే మీరిద్దరూ విడిపోయే ప్రశ్న లేదని, హాయిగా కలిసే ఉంటారని మా ఆస్ట్రాలజర్ చెప్పాడు. నిజం? ఆనందంగా అరిచింది కుముద. అక్షరాల నిజం. నీది మీ వారిది ఇద్దరి జాతకాలు క్షుణ్ణంగా పరిశీలించి మరీ చెప్పాడాయన. ఎవరండి ఆ పుణ్యాత్ముడు అలా చెప్పి మీ ఫ్రెండుని భయపెట్టింది అని బండబూతులు కూడా తిట్టాడు. మరి నాకెందుకు ఆ ఆస్ట్రాలజర్ అలా చెప్పినట్టు? చూసి చూడకుండా చెప్పి ఉంటాడు. ఒక ఫలితాన్ని చెప్పే ముందు దానికి సంబంధించిన భావం, భావాధిపతి, భావకారకుడు, వారి బలాబలాలను క్షుణ్ణంగా పరిశీలించాకే చెప్పాలి. సరిగా చూడకుండా చెబితే ఇదిగో నీలాంటి వాళ్ళు నమ్మేసి వాళ్ళు ఏడ్చి పక్కనున్న వాళ్ళని కూడా ఏడిపిస్తారు. నీకు కూడా అలా ఎవరైనా చెబితే ఏడవకుండా ఉండగలవా? కుముద ఉడుక్కుంది. నేనసలు ఇంతవరకు జాతకాలు చెప్పించుకోలేదు, నాకిష్టం లేదు కూడా, కాస్త సీరియస్గా అంది సుమన. ఎందుకు? జ్యోతిష్యాన్ని నమ్మవా? కుముద ఆసక్తిగా అడిగింది. చాలా బాగా నమ్ముతాను. జ్యోతిష్య శాస్త్రానికి ఒక గొప్ప ప్రయోజనం ఉంది తెలుసా? మనిషి శాస్త్రీయంగా ఎంత ఎదిగినా భవిష్యత్తు గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడేది జ్యోతిష్యం. కాకపోతే ఈ ఆస్ట్రాలజర్స్ అంతా కలిసి అన్నిటిలాగే దీన్ని వ్యాపారం చేసేశారు, కోపంగా అంది సుమన. కుముద ఏదో ఆలోచిస్తున్నట్టుగా మౌనంగా కూర్చుంది. మళ్ళీ సుమన అందుకుంది. ఇలా తెలిసి తెలియకుండా చెప్పే జాతక ఫలితాల వల్ల జీవితాలకి జీవితాలే తలక్రిందులైపోతాయి తెలుసా? దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మా కజిన్. తను నీలాగే తిన్నది అరక్క ఓ ఆస్ట్రాలజర్ దగ్గరకు వెళ్ళింది. ఆ మహానుభావుడు దీనికి నీ భర్త సంవత్సరం తిరిగేలోపు మరణిస్తాడు అని చెప్పాడు. అలాంటి వార్తని ఏ భార్య అయినా ఎలా జీర్ణించుకోగలదు? అది బెంగ పెట్టుకొని కృంగి కృశించిపోయింది. సుమన కళ్ళల్లో సన్నగా కన్నీళ్లు. తర్వాత ఏమైంది? కుముద తినడం ఆపి మరీ అడిగింది. ఏమవుతుంది? 6 నెలలు తిరగకుండా మా కజినే పోయింది. బాధగా చెప్పలేక చెప్పింది సుమన. ఎంత ట్రాజెడీ! మరి అతను? కుముద చెలించిపోయింది. అతను నిక్షేపంలా ఉన్నాడు. మై గాడ్ అరిచింది కుముద. హాయిగా సాగుతున్న వాళ్ళ సంసారం చిన్నాభిన్నమైంది. పిల్లలు తల్లిలేని వాళ్ళయ్యారు.
నువ్వు 10 రోజుల కన్నా నీ బాధేమిటో చెప్పావు. అది నీలా చెప్పి ఏడవలేదు. ఈ విషయం కూడా తను పోయాక తన డైరీ చూస్తే తెలిసింది. ఎంత అగ్నిగుండం లాంటి బాధని కడుపులో దాచుకొని ఆ కొద్ది రోజులు ఎంత నరకం అనుభవించిందో తలచుకుంటే ఒళ్ళు జలధరిస్తుంది. ఆ ఆస్ట్రాలజర్ ఎవరో తెలీదు. తెలిస్తే వాణ్ణి షూట్ చేసి పారేయాలి అన్నంత కోపం వస్తుంది నాకు, ఆవేశంగా అంది సుమన. జ్యోతిష్యుల్లో కూడా ఇలా ఉంటారని నాకు తెలీదు, అమాయకంగా అంది కుముద. అదే మరి, నీలాంటి అమాయకులతో చేసే వ్యాపారం అయిపోయింది జ్యోతిష్యం ఇప్పుడు. ఇలాంటి వాళ్ళే జ్యోతిష్య శాస్త్రానికున్న విలువను నమ్మకాన్ని దిగజార్చి పారేశారు. అసలు నిజమైన ఆస్ట్రాలజర్ ఎవరు ఇలాంటి అప్రియమైన మాటల్ని చెప్పరు, చెప్పకూడదు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు, భవిష్యత్తు గురించి భయపడుతున్నప్పుడు ఆ వ్యక్తి భయాన్ని పోగొట్టి ఆత్మవిశ్వాసాన్ని పునరుద్ధరించడం జ్యోతిష్యుని ప్రథమ కర్తవ్యం. జ్యోతిష్యం మనల్ని ప్రోత్సహించేదిగా, జాగ్రత్తలు చెప్పేదిగా ఉండాలే తప్ప నిరుత్సాహపరిచేదిగా ఉండకూడదు. ముఖ్యంగా ఆయుర్దాయ విషయం ముందే చెప్పకూడదు. జాగ్రత్తలు మాత్రం చెప్పాలి. 1 సంవత్సరంలో నువ్వు పోతావు అంటే వాడు 6 నెలల్లోనే చస్తాడు బెంగతో. నీ జాతకం ఏమీ బాగాలేదు, నువ్వేమీ చెయ్యలేవు, నీకేమీ కలసిరాదు అని చెబితే నిజంగానే ఏమీ చెయ్యలేని నిరుత్సాహం అతన్ని ఆవరిస్తుంది. అంటే అసలు ఈ జాతకాలు చెప్పించుకోవడమే అనవసరమంటావా? మధ్యలో అడ్డొస్తూ అంది కుముద. అనవసరము అనను, కానీ జ్యోతిష్య శాస్త్రాన్ని పవిత్రంగా భావించి వ్యాపార దృష్టితో చూడని సరైన జ్యోతిష్యుడి దగ్గరకు వెళ్ళాలి ఎవరైనా సరే. అలాంటి నిజమైన జ్యోతిష్యులు ఎక్కడో అరుదుగా ఉంటారు. ఈ రోజుల్లో ఇది కూడా ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది. మనుషుల బలహీనతలతో చేసే వ్యాపారం ఇది. ఒక్కో ఆస్ట్రాలజరు ఒక్కో రేటు పెట్టుకొని 2 చేతులా సంపాదిస్తున్నాడు. సంపాదించుకోవడం వరకు పర్వాలేదు, కానీ ఎప్పుడైతే ఒక జ్యోతిష్యుడు సరైన జాతకాన్ని చెప్పకుండా, పైగా ఇలా తప్పుడు వార్తలను చెప్పి ఒక వ్యక్తి మనోవేదనకి కారణమవుతాడో అప్పుడు ఆ పాపఫలం ఖచ్చితంగా అతను అనుభవించి తీరతాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆస్ట్రాలజర్సు ఒళ్ళు దగ్గర పెట్టుకొని సరైన ఫలితాన్ని చెప్పాలి. జ్యోతిష్యం చెప్పడం అంటే ఆషామాషి కాదు, అదొక పుణ్యకార్యం, ఒక బాధ్యత. దీన్ని విస్మరిస్తే ఆ దోషం అతన్ని తప్పక చుట్టుకుంటుంది. నిజమైన జ్యోతిష్యుడికి పరిపూర్ణమైన శాస్త్ర పరిజ్ఞానం ఉంటుంది, వాక్శుద్ధి ఉంటుంది, దైవజ్ఞ లక్షణం ఉంటుంది. నీకు విషయం తెలుసా? సహదేవుడు తమపై యుద్ధం చేయడానికి తన శత్రువైన దుర్యోధనుడికి, అలాగే రావణుడు తనపై యుద్ధం చేయడానికి రాముడికి మంచి ముహూర్తాలు పెట్టారట. అంటే ఏమిటి అర్థం? అసలైన జ్యోతిష్యుడు తన శత్రువుని కూడా శత్రుభావనతో చూడకుండా శాస్త్రీయమైన సలహా ఇచ్చే నిజాయితీపరుడై ఉండాలని దీని అర్థం. సుదీర్ఘోపన్యాసం ఇచ్చింది సుమన్న. ఏమిటో ఆస్ట్రాలజీ గురించి, ఆస్ట్రాలజర్ గురించి తెగ ఉపన్యాసాలు దంచేస్తున్నావు. ఇదంతా ఎప్పుడు తెలుసుకున్నావేమిటి? ఆమె అవగాహనకి ముచ్చట పడుతూ అడిగింది కుముద. ఒకరిద్దరు ఆస్ట్రాలజర్స్తో పరిచయం ఉందిలే, వాళ్లతో మాట్లాడుతుంటే తెలిసాయి. లెట్ ఇట్ బి. రేపటి నుండి మళ్ళీ దిగులుగా ముఖం వేలాడేసుకొని కనిపించావంటే తంతాను. వాళ్ళేదో చూసి చూడకుండా చెబుతారు. నీలాంటి వాళ్ళు వెర్రిముఖాలేసుకొని వింటారు, ఆ పైన ఏడుస్తూ కూర్చుంటారు. సుమ, నువ్వే లేకపోతే నేను ఏమైపోయేదాన్ని? నేను కూడా మీ కజిన్లా? ఆపై ఆలోచించడానికి వణికిపోయింది కుముద. చాల్లే ఆపు. నీలాంటి వాళ్ళే ఇలా తీరి కూర్చొని లేనిపోని సమస్యల్ని నెత్తికెత్తుకుంటారు. కుముదని మందలిస్తూ అంది. ఆగు, బిల్ నేను పే చేస్తాను, సుమనని వారిస్తూ అంది కుముద. సుమన తనే బిల్ పే చేసి లేస్తూ అంది. నీ బ్రెయిన్ కంప్లీట్గా వాష్ అయి తిరిగి నువ్వు సంతోషంగా ఉన్నందుకు నేనిస్తున్న పార్టీ ఇది. పద వెళ్దాం. ఇంకెప్పుడు ఇలాంటి వాళ్ళ దగ్గరకు వెళ్ళి బుర్ర పాడు చేసుకోకు. నువ్వు ఒక్కదానివే కాదు, నీలాంటి అమాయకులు ఇంకా చాలామంది ఉంటారు. నీతో పాటు వాళ్ళందరికీ కూడా ఇదే నా హెచ్చరిక. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా ఒక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.